నిజంగా ఎన్నో వేల ప్రాంతాల నుంచి, ఎంతో దూరాల నుంచి భారం అనుకోకుండా, విసుగనుకోకుండా ఈ తండ్రి సన్నిధి పరిచర్యలో మేము కూడా ఒక భాగం అంటూ మీరంతా రావటాన్ని బట్టి దేవునికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవునికి మహిమ. నిజంగా చాలా ఆనందంగాను సంతోషంగా ఉందండి. లోకంలో అన్యులకు లేదు ఈ భాగ్యం, యేసుని ఎరుగని వారికి లేదు ఈ భాగ్యం. పరలోక ఆనందం అంటే ఇంతే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంకా పరదేశంలో కూడా ఇంతే గొప్ప గొప్ప భక్తులు ఉంటారు. పౌలు, పేతురు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఆ భక్తులు మొత్తం ఉన్న ఆ ప్రాంతంలో యేసు ప్రభువును చూస్తా మనలాగనే వాళ్ళు కూడా మనకన్నా 4 రోజులు, ఎన్ని రోజులండి మనకి? ఆ 4వ రోజు ముఖాలు చూస్తుంటే ఏదో అయిపోయినట్టు దిగులుగా భారంతో వెళ్తూ ఉంటారు మన వాళ్ళందరూ. వాళ్ళని చూస్తే మాకు అనిపించింది, అబ్బా ఇట్లాంటి కూటం ప్రతిరోజు పెడితే బాగుండు కదా అనిపించింది. కానీ పరదైసులో ఇట్లాంటి కూటాలు ప్రతిరోజు కాదు, ప్రతి గంట జరుగుతానే ఉంటాయి. దేవునికి మహిమ. మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆ సంతోషంలో ఉన్నారు. మన తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు, బంధుమిత్రులు కూర్చోవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా రావటానికి మీకోసం ఇంచుమించుగా 5,000 కంటే ఎక్కువ మంది పరిచారకులు కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి అప్పులు ఉన్నాయి, మీకు ఎటువంటి శ్రమలు ఉన్నాయో, మనకి ఎటువంటి కష్టాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఉన్నాయి. కానీ దేవుని పరిచర్య అని వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళకున్నవన్నీ పక్కన పెట్టి ఆత్మల కోసం ఓ రోజు పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు కూడా లక్ష్య పెట్టకుండా కేవలం దేవుడు, ఆ తర్వాత శాలేమన్నయ్య మాట, నెక్స్ట్ మీకోసం వాళ్ళంతా కలిసి పరిచర్య చేస్తున్నారు. ఒక మాట చెప్పనా అండి, ఇది నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. మేమంతా ఆ పరిచారకుల కాళ్ళు గడగటానికి కూడా పనికిరాం. వాళ్ళు చూపిస్తున్న ప్రేమకు, వాళ్ళు చేస్తున్న పరిచర్యకు ఎంతో తగ్గించుకొని ఏ పరిచర్య అయినా నీకు తెలీదు. ఈరోజు మీరు సజావుగా కూర్చున్నారు, మీరు రాకముందు ఇక్కడ ముళ్ళుంటాయి. పరిచర్య చేసేటప్పుడు ఎంతమందికి ఆ ముళ్ళు గుచ్చుకున్నాయో. ఈ కరెంటు స్తంభాలు ఉన్నాయి కదా, ఈ కరెంటు స్తంభాలు ఎక్కి పరిచర్య చేస్తా 2 పరిచారకులు పడి వారికి కూడా గాయాలైనవి. 2 సేవకులు బైక్ మీద నుంచి పడ్డారు. ఇట్లా ఎన్నో ప్రమాదాలు. వాటన్నిటి నుంచి తప్పించుకొని దేవునికి ఎటువంటి అవమానం తేకుండా మీ అందరికీ ఎన్నో కంఫర్టబుల్, ఎంతో ఇబ్బంది పడి కూడా మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది ఆ పరిచారకులే. నిజంగా ఇట్లా కాదు, గట్టి కొట్టాలి. ఏంది ఇది? లేకపోతే బయటికి వెళ్తే మనం తెలియకుండా ఎక్కడికైనా వెళ్తే అన్నం పెడతారా? చెప్పండి అమ్మా. ఈ మధ్యలో కొత్తగా ఒక రూల్ వచ్చింది, తెలియని పెళ్ళికి పోతేనే అక్కడ అన్నం తింటే కేసు అంట. తెలుసో లేదో మీకు? అట్లాంటిది ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి రాత్రి పగల్లో తిన్నారో తినలేదో, ఒక్కోసారి అక్కడ అన్నం కూడా మిగలదు. వాళ్ళు పస్తులుండి మనందరికి కడుపు నింపుతున్నారు. మాకు వాళ్ళు అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇంకా మీరు ఏ రిలేషన్ అనుకుంటారో అవన్నీ మాకు వాళ్ళే. మా ఆస్తి, మా అంతస్తు, మా గర్వం కూడా వాళ్ళే. మిమ్మల్ని బట్టి కూడా మాకు సంతోషమే అండి. పొద్దున్న చూస్తున్నాను నేను ఆ ట్రాఫిక్ పరిచర్య దగ్గర, నేను చూస్తూ ఉన్నా, అంటే వెహికల్లో చూస్తూ ఉంటే కొంతమంది మీలో మంచి మనసు కలిగిన వాళ్ళు ఆ ట్రాఫిక్ దగ్గర రోడ్డు మీద కొంతమంది పరిచారకులు నిలబడి ఉన్నారు ఎండలో. వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్లు, కొంతమంది సమోసాలు అట్లా ఇస్తూ ఉన్నారు. చూసి నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా ఒక మాట చెప్పనా, అటువంటి వారిని గుర్తించి మీరు చేసే చిన్న పరిచర్యను నా దేవుడు 100 దీవిస్తాడు. 100 కాదు, 1000 దీవిస్తాడు. ఆ మనసు చూస్తాడు ఆయన. కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బును 10 మందికి పంచి పరలోక రాజ్యంలో దేవుని మనస్సులో స్థానం సంపాదించే మనసు ఉండదు.
పేరుకు మాత్రం క్రైస్తవుడు అని బోర్డు తగిలించుకుంటే కాదు, ఆ క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం మనలో ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళు ఎంతోమంది మీలో ఉన్నారు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఒక మాట చెప్తా, మీరు కూడా నా కుటుంబమే, మా కుటుంబమే. కాబట్టి ఒకసారి మన కోసం ఎంత కష్టపడి పరిచర్య చేస్తున్నారు, లైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వంట పరిచారకులు, ఇంకా కూర్చోబెట్టే వాళ్ళు కావచ్చు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, యూట్యూబ్ లైవ్ ఇచ్చేవాళ్ళు, సంగీత పరిచర్య చేసేవాళ్ళు, అలాగే ఎన్నో రకాలు, ఇంచుమించుగా 40 రకాల పరిచర్యలు చేస్తుంటే మీరు ప్రశాంతంగా దేవుని మాటలు వింటున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దామా? బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా, బాత్రూమ్స్ క్లీనింగ్, స్వీపింగ్, మీరు వెళ్ళిపోతారు ప్రశాంతంగా. కొంతమంది అసలు ఎట్లుంటారంటే ఆ గొట్టాల ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు తెచ్చుకొని పరా నమిలి ఆ ప్యాకెట్ ఆడేసిపోతారు. అట్లాంటి వాటన్నిటిని క్లీన్ చేసి మళ్ళీ మీరు రాగానే ఎంతో శుభ్రంగా ఉంచడానికి ఎంత కష్టపడతారో అక్కలు, చెల్లెళ్ళు. మరి వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. మనం చేద్దామా? మరి దాంట్లో రండి, ప్రార్థన చేద్దారండి. వాళ్ళకి మనలాగానే ఎన్నో కష్టాలు ఉన్నాయి. మీకోసం వాటన్నిటిని పక్కన పెట్టి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కోసం, క్షేమం కోసం మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. అన్నయ్యలు, అక్కలు, అమ్మలు, రెండమ్మ ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం.